ఇద్దరు బంగారాలు ఉన్నారు, ఒకరేమో గోల్డెన్ మైక్, ఒకరేమో గోల్డెన్ టికెట్. గీతా మాధురి గారి ట్విన్ సిస్టర్ అని చెప్పాలేమో కదా. మళ్ళీ పాటల్లో నేను ఎలాగో జడ్జ్ చేయలేను కాబట్టి నేను లిరిక్స్కి వస్తాను. ప్రతి నర్వులో అక్క బాగా ఉండిపోయింది. కుశల్ గారు పాడుతా తీయగా రన్నర్ అప్ కదా. అవునండి. పంకజ భాంకృత ఢమరుధ్వని వినిపించగా కామన్ పాయింట్ నాకు ఏమర్థమైందంటే ఇద్దరు కూడా మెలోడీస్ ఎక్కువ పాడుతున్నారు. దట్ ఏంటంటే సింగర్స్ కూర్చోబెట్టి పాటలు పాడించట్లేదు, వీడికి బుర్ర ఉందా అని ఏమైనా డౌట్ వచ్చిందా? రాలేదు, అసలు రాలేదా? అలా ఏం లేదు. నాకు వచ్చింది ఇప్పుడు. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే, అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. ఒక మారు కలిసిన అందంలో మధ్యలో ఏదో హమ్మింగ్ ఉంది. తురుదు దురుదు దురుదు రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా, రారమాటుకే ముడిపడా నిసికేళి వేళ జత చోరా, చలగ చలగ యహ ఇష్క జమానా, కరగ కరగ హర్ దిల్ కో దీవానా, చలగ చలగ యహ ఇష్క జమానా, కరగ కరగ హర్ దిల్ కో దీవానా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే 1 in 100, 1 in 1000 ఇలా అంటూ ఉంటారు కదా. 2 in 12 అనమాట. ఇద్దరు బంగారాలు ఉన్నారు, ఒకరేమో గోల్డెన్ మైక్, ఒకరేమో గోల్డెన్ టికెట్. సో మనతో పాటు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ 12 కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఉన్నారనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఐఎమ్ సారీ యాక్చువల్లీ గీతా మాధురి గారి ట్విన్ సిస్టర్ అని చెప్పాలేమో కదా. అంటే పోలికల్ మ్యాచ్ అయితే ట్విన్ అంటారు, వాయిస్ దాన్ని ఏమంటారు, ఆ మాడ్యులేషన్ ఇవన్నీ మ్యాచ్ అయినా కూడా అలా అనలేమో కదా. ఏదో అంటే అనొచ్చు, నాకు చాలా ఇష్టం అక్కడ. మీరు ఆవిడనేనా ఎవరినైనా ఇమిటేట్ చేయగలరా? అలా అయింది అంటే చిన్నప్పటి నుంచి చూసి 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 ఇష్టపడి బాగా అంటే తన వర్సిటాలిటీ, తను ఎలా ఉంటారు అందరితో, లైక్ బడ్డింగ్ సింగర్స్ తో కూడా చాలా కైండ్, అందరితోని బాగా మాట్లాడుతుంది. ఐ లవ్ హర్ సో మచ్. అలా ఇమిటేట్ చేస్తూ ఉండేవారా ఎప్పటి నుంచో? లేదు అంటే చూసి చూసి తర్వాత నేను ఇలా ఉండాలి, నా ప్రతి నర్వులో అక్క బాగా ఉండిపోయింది. అలా అలవాటైంది. అంటే అంత పర్ఫెక్ట్ గా దింపేశారు కదా. అంటే కళ్ళు మూసుకుని విన్నాం ఒకసారి టెస్ట్ చేయడానికి కూడా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఏ వర్డ్ని అని క్లియర్ గా పట్టుకున్నారు కదా. అమ్మా అని ఆవిడ కూడా షాక్ అయ్యి ఉంటారు లోపల. అమ్మో అమ్మో చాలా టాలెంటెడ్ వీళ్ళు. కొన్ని పాపం అంటే దాన్ని ఏమంటారు అంటే ట్రోల్ చేసినట్టు అనిపిస్తూ ఉంటాయి. మన మాట మనమే విన్నప్పుడు కొంచెం మనం ఎక్కడ స్ట్రెస్ చేస్తామో అది ఆపోజిట్ వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నప్పుడు అమ్మో వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. అనిపిస్తుంది. కానీ భయపడ్డాను నేను చేసేటప్పుడు. అమ్మో ఇప్పుడు అయిపోయింది, వాళ్ళు నా పని అయిపోయింది అనుకున్నా. నేను పాడాలి మళ్ళీ నెక్స్ట్. అక్కడ చేయడం ఎందుకు వద్దు సార్, లేదు నువ్వు చెయ్యాలి అంటే సరే ఓకే ఏదైతే. ఎవరి ఐడియా అది చేయమని? అంటే మామూలుగా అక్కడ ఉంటారు కదా చెప్పాలి. తమన్ గారు ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే ఓకే. సో కుశల్ గారు, మీరు లాస్ట్ టైం పాడుతా తీయగా రన్నర్ అప్ కదా. అవునండి. చాలా మందికి అంటే కొంతమందికి తెలియలేదు ఇంకానే, కొంతమందికి తెలుసు. మీరు చాలా అంటే స్టేజ్ బట్టి సాంగ్ ఎంచుకుంటారా? బికాజ్ ఆ టైంలో సాంగ్స్ అన్ని కొన్ని విన్నాను, అన్ని సాంగ్స్ వేటూరు గారి సాంగ్స్ లాంటివి, చిత్ర గారి సాంగ్స్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏమో మంచి ఈ రాహుల్ గారు మనం స్టేజ్ మీద ఏ సాంగ్ పాడాలి, ఆడియన్స్ ఎవరు, ఇవి కూడా మైండ్ లో పెట్టుకుని అది ఖచ్చితంగా ఉంటుంది మైండ్ లో. అండ్ పాడుతా తీయగాలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క జానర్ ఉంటుండే. ఈ రోజు వర్షం పాటలు, దానికి తగ్గట్టు అలా చూస్ చేసుకున్నాం. వర్షం పాటలు కొత్త కూడా ఉంటాయి, చిరంజీవి గారి నుంచి ఇప్పుడు మొన్న రామ్ చరణ్ గారికి కూడా ఉంది. అక్కడికే వెళ్ళాల్సిన రీజన్ కొంచెం మనకుంటాయి కదా ఈ పాటలు నేను పాడితే బాగుంటుంది అని, అలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక మారు ఆ పాట ఫస్ట్ ఇంప్రెస్ చేసేయాలి, పడేయాలి ఎవరికల్ని ముగ్గురులో అని చెప్పి. సో అలా అయిపోయింది. మీరు కొంచెం అదే లేడీ వద్దులే, ఫీమేల్ జోలికి వద్దని చెప్పి అనుకుని తమన్ గారు వద్దులే, ఆయన రివర్స్ లో కౌంటర్ వేస్తారని ఆలోచించి అయ్యో అలా ఏం లేదండి, అలా ఏం లేదు. నిజంగానే కార్తిక్ గారి
పైన ఇష్టంతోనే చేసి. సో ఓకే, మీ వాయిస్ విన్న వాళ్ళు అందరూ ఏమంటున్నారు తెలుసా, Hmm. మీరు యాక్చువల్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్స్ కి ఇవ్వచ్చు కదా వాయిస్, ఎంత బాగుందో వాయిస్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజంగా అండి? థ్యాంక్ యూ. మీరు కమెంట్స్ చూసుకోలేదా? కానీ నిజంగా నాకు అంత క్లారిటీ లేదు నిజంగా. నేను అంటే నా వాయిస్ క్లారిటీ లేదంటారు. నా వాయిస్ విన్నప్పుడు సర్లే ఎవరు బోర్ కొట్టేస్తుంది విన్న వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే మారుస్తూ ఉంటారు అనమాట. స్కంద స్కంద నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ పేరు బాగా. బట్ వన్ థింగ్ అంటే పాపం ఇక్కడ దాకా రావడం అనేది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారంట కదా, ఇప్పుడు టాలెంట్ కి ఇది మెజర్మెంట్ కాదు, ఇది షో వరకే పరిమితం. బయట వెళ్ళిన తర్వాత కొంతమంది బాగా ముందుకు వెళ్తారు, కొంతమంది అంత ముందుకు వెళ్ళకపోవచ్చు, ఇది ఇక్కడ వరకే పరిమితం. బట్ మీరు ఇక్కడ దాకా రావడం అనేది ఒక మంచి జర్నీ, మీకు మెమరబుల్ గా ఉండిపోద్ది. బట్ ఎప్పుడైతే టాప్ 12 లో ఎంటర్ అయ్యారో హోప్స్ వచ్చేస్తాయి కదా, ఎలా అయినా టాప్ 3 వరకు వెళ్ళాలి, 2 వరకు వెళ్ళాలి, ఇలాంటి హోప్స్. మీకు ఎలాంటి హోప్స్ వచ్చినాయి? అంటే మీరు బూస్ట్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్ గా, ఎలాంటి హోప్స్ ఉన్నాయి అసలు ఆ టైంలో? ఇప్పుడు ఎక్కడి వరకు మరి ఒక్కసారి ఇలా బయటకు రావడం అనేది కూడా కొంచెం మీకు చాలా డిసప్పాయింట్ చేసి ఉంటుంది. కంపారిటివ్లీ ఈసారి ఈ సీజన్ లో ప్రతి ఒక్కళ్ళు బాగా పాడుతున్నారు. అందరూ బెస్ట్, వాళ్ళ బెస్ట్ కన్నా బెస్ట్ ఇస్తున్నారు. సో ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ సింగింగ్ ఆ టైంకి, అందరూ అంటున్నట్టే ఆ టైంకి ఆ స్టేజ్ మీద మనం ఎంత వరకు పర్ఫామ్ చేస్తే దాన్ని బట్టే ఉంటుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ అన్నీ పాపం వాళ్ళకి అర్థం కాదు కదా, అందరూ బాగా పడితే ఎలా అనేసి. సో సమ్వేర్ వీఆర్ లైక్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ వాళ్ళకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. సో వీఆర్ హ్యాపీ. ఈ స్టేజ్ వరకు వచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ ఫ్రమ్ లైక్ సో లాంగ్, ఎక్కడి నుంచో. సో మీకేంటి అంటే మీరు ఆల్రెడీ ఒక సీజన్ వేరే ఒక షోని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు కాబట్టి మీకు కొంచెం ఈ డైనమిక్స్ ఈ తెలుస్తాయి కదా, క్యాలిక్యులేషన్స్ కొన్ని అర్థం అవుతాయి. అట్లీస్ట్ తర్వాత అయినా రియలైజ్ అవుతారు. అంటే ఎంచుకున్న పాటలు ఏమైనా దాచుకున్నారా? ఫైనల్ కి పాడదాం కొన్ని పాటలు, బాగా ఇంపాక్ట్ ఉండే పాటలు అని ఏమైనా దాచుకున్నారా? దాచుకోలేదు కానీ ఒక సెట్ ఆఫ్ ఒక 10 నుంచి 15 పాటలు పెట్టుకున్నాను. ఇది పాడాలి, అది పాడాలి, తమన్ గారి పాటలు ఒకటి పాడాలి, గీత గారి పాట అండ్ కార్తిక్ గారి పాట ఆల్రెడీ పాడాను, బట్ ఇంకోటి పాడాలి, శ్రీరామచంద్ర గారి పాట పాడాలి, అలా పెట్టుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే ఈ పాటలు పాడాలి అని. నేను కొన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ అయితే పెట్టుకున్నాను, దానిలో కొన్ని పాడాను కూడా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒక మారు కూడా ఆ లిస్ట్ లో ఉందే, బుగ్గే బంగారమా, ఇవన్నీ నేను అనుకున్నవే. సో ఐఎమ్ హ్యాపీ. బట్ ఇంకా కొన్ని దాచేసుకుని ఉంటారు నాకు తెలిసి, బాగా అంటే పెద్ద మంచి లెవెల్కి వెళ్ళిన తర్వాత పాడాలి దాచుకున్నా. యా ఓకే. యాక్చువల్లీ మీరిద్దరిలో కామన్ పాయింట్ నాకు ఏమర్థమైందంటే ఇద్దరు కూడా మెలోడీస్ ఎక్కువ పాడుతున్నారు. దట్ ఏంటంటే బాగా అంటే స్ట్రెస్ చేసి పాడాల్సినవి ఉంటాయి కదా, ఊపిరి అందలేని పాటలు అలాంటివే పాడుతున్నారు ఇద్దరు కూడా. అంటే బాగా ఎనర్జెటిక్ పిచ్, హై పిచ్ లో పాడాల్సిన పాటలు అలాంటివి కాదు మీరు పాడేవి. లో వెళ్ళాలి, హై వెళ్ళాలి, మెలి తిప్పాలి వర్డ్స్ ని, ట్యూన్ ని. అమ్మ ఇలాంటి కష్టమైన పాటలు ఎంచుకున్నారు ఇద్దరు కూడా. అంటే వాట్ ఎవర్ వీఆర్ సింగింగ్ దానిలో బెస్ట్ ఇవ్వాలి అనే కోరుకున్నాం. అంటే మాకు అయిన పాటల్లో అది ఎంత నార్మల్, అసలు చాలా నార్మల్ పాట అయినా, లేకపోతే చాలా గమకాలు ఉండి లైక్ కంప్లీట్ వెస్టర్నైజ్డ్ గా ఉన్నా కూడా వాట్ ఎవర్ వీఆర్ సింగింగ్ దానిలో మాక్సిమం 100% కాకపోయినా ఆ పాటకి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాం. అండ్ వీ టు హ్యావ్, మీరు చెప్పినట్టు ఇందాక మంచి కొన్ని పాటలు అలా దాచుకొని ఉన్నాం, లైక్ రేపు నెక్స్ట్ రౌండ్స్ లో పాడొచ్చు అని. బట్ అవ్వలేదు, కొంచెం బాధ ఉంటుంది, బట్ స్టిల్ హ్యాపీ. బట్ ఉన్న కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా మీరు పర్ఫామ్ చేసిన ఫ్యూ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో అవి మీరు రిఫరెన్స్ కి పంపించవచ్చు. ఏ డైరెక్టర్ అన్నా ఒకసారి మీ లింక్ ఏదైనా ఉంటే పంపించండి అంటే ఆ పర్ఫార్మెన్స్ లింక్ పంపించవచ్చు. మీకు బెస్ట్ అనిపించిన అవి ఉంటాయి కదా, ఒక 2-3 పంపించవచ్చు. అలా ఒకటి చెప్పండి మీ బెస్ట్. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి, సార్ సడన్ గా ఏ.కే. రమణి గారు లాంటి వాళ్ళు కనిపించారు, అమ్మ ఒకసారి నీ లింక్ పంపించమ్మా అని అన్నారు, యూట్యూబ్ లింక్, పర్ఫార్మెన్స్ లింక్, ఏది పంపిస్తారు? నా ఆడిషన్ సాంగ్ పంపిస్తా. నేను కూడా సేమ్, ఒక మారు కలిసిన అందం అండ్ నేను లాస్ట్ పాడిన పాట కూడా పంపిస్తాను. నేను ఎలిమినేట్ అయిన రోజు పాడిన పాట కూడా పంపిస్తాను. బాగుంది ఇది. స్టార్టింగ్ ఎండింగ్ రెండు మెమరబుల్. ఈయన జాగ్రత్తగా బుట్టలేస్తారు, బుక్ ఒకటి పట్టుకొచ్చి మాకు కూడా ఇలాంటి ఐడియాలు. జస్ట్ కిడింగ్. మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు ఆ బుక్ అవన్నీ అంటించుకుని ఇవన్నీ? నేను జస్ట్ ఏదో సరదాగా అంటున్నాను కానీ బట్ ఇలాంటి ఐడియాలు బట్ అనాల్సిన అంటున్నారు.
అంటే ఐడియా బాగుందండి. నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇలా అప్రోచ్ అవ్వాలి. అంటే మీరైతే వాళ్ళని అప్రోచ్ అయ్యారు. మేము ఏంటి అమ్మాయిలు ఎవరన్నా అమ్మాయిలు అనుకోండి, వాళ్ళు చైల్డ్హుడ్ ఫోటోస్ ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి అంటించి ఇది అప్పుడు అంటించాను ఇది ఇప్పుడు అంటించాను అని చెప్పి డేట్ చేస్తాను. అంటే నేను ఫస్ట్ టైం కార్తిక్ గారి ఫోటో తీసుకున్నప్పుడు అంత టెక్నాలజీ లేదు. అవునవును, మీరు అంటే న్యూస్ పేపర్ లో ఫస్ట్ న్యూస్ పేపర్ లో కట్ చేశాను. సో అప్పటి నుంచి కొంచెం ఇష్టం. అంటే కార్తిక్ గారు అంటే అందరికి ఇష్టమే. లైక్ సో అలా సీరియస్లీ ఒకప్పుడు కార్తిక్ గారు రూపం ఎవరు గుర్తుపెట్టుకునేవారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నాకు కూడా అలానే జరిగింది. ఫస్ట్ ఆయన వాయిస్ విన్నాను, తర్వాత ఐ కేమ్ టు నో కార్తిక్ గారు. అలా చిన్నప్పుడు మన ప్లే లిస్ట్ అన్ని మాక్సిమం సాంగ్స్ ఆయనే ఉంటాయి. కానీ అప్పుడు మనకు ఆయన తెలియదు. ఆ ఏజ్ లో చిన్నప్పుడు పేరు తెలుసు మీడియా లేదు, అప్పుడు ఇప్పుడు ఎక్స్పోజర్ ఇది అప్పుడు ఉంటే దొరికేవాళ్ళు కాదేమో కనీసం. అవును, బట్ నిజంగానే కాంపిటీషన్ మీరు అన్నట్టు అప్డేట్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ అయినట్టు సీజన్ 3 అనేసరికి నిజంగానే ఇంపాక్ట్ మరి దారుణంగా ఉంది. ఇంతమంది వాళ్ళకి నిజంగా చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు జడ్జ్ చేయాలంటే 12 మంది అద్భుతమైన పాటలు పాడినప్పుడు పాటను బట్టి జడ్జ్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, టాలెంట్ ని బట్టి కాకుండా పాటను బట్టి, ఆ రోజు పాడిన పాట ఎవరిది ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఇలా కొన్ని పాటలు మళ్ళీ వాళ్ళు దాన్ని ఏమంటారు అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు బయటకు వచ్చాక అదేంటి నువ్వు బాగా పాడావు కదా అలా ఎలా తీస్తారు అని మాటలు చాలా వస్తాయి. బట్ ఏంటంటే పాపం వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోలేకపోయాం. జస్ట్ బయట వాళ్ళు ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఏమనలేం. ఆడియన్స్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్తున్నారు. బట్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మేము అక్కడ చూసిన దాని ప్రకారం వాళ్ళు ఎన్ని తీసుకుంటే వాళ్ళు ఒకళ్ళని చేయాల్సి వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి కూడా కష్టమే, చాలా కష్టం. జనరల్లీ ముగ్గురు జడ్జిలు ఉన్నప్పుడు తెలియకుండానే ఎవరో ఒకరు మనకి కొంచెం ఎక్కువ ఫేవర్ గా ఉన్నారా అనిపిస్తూ ఉంటది. ఊరికే అది నార్మల్ గా అనిపిస్తుంది. మనకి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం మనకి ఎక్కువ ఫేవర్ చేస్తూ ఉంటారు. తెలియకుండానే కనెక్షన్ అది ఉంటది. ఎందుకో చూసిన వెంటనే నచ్చడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోనో రిలేటివ్ మెంబర్స్ లోనో రిలేట్ చేసుకుని ఇలా ఉంటది కదా. సో మీకు అలాగే ఎవరు ఎక్కువ ఫేవర్ చేసిన జడ్జి ఎవరు అనిపించింది? నాకైతే నిజంగా కార్తిక్ గారు కాదు, ముగ్గురు ఈక్వల్. ఇది వద్దండి, మీరు నిజం ముగ్గురు ఈక్వలే. ముగ్గురు చాలా అంటే చాలా మంచిగా చెప్పారు జడ్జిమెంట్. మీరు బ్రిలియంట్ అని మాకు అర్థం ఆన్సర్ చెప్పండి అనిపిస్తుంది కదా. రెగ్యులర్ గా మీ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఒక జడ్జి ఎక్కువ పాజిటివ్ ఆన్సర్ ఎక్కువ ఇచ్చిన ఆయన ఉంటారు, ఎక్కువ పాజిటివ్ వైపే దృష్టి పెట్టిన ఆయన ఉంటారు. తెలియకుండానే నచ్చేస్తాం, అది కామన్ థింగ్. అంటే నేను పాడింది కొంచెం తక్కువ పాటలే కదా. అవును, అంత అబ్జర్వ్ చేయలేదు మీరు అయితే అంటారా? యాక్చువల్లీ ఉన్న విషయం చెప్పాలంటే కుశాల్కి ముగ్గురు కూడా బాగా చెప్పారు. నిజం అట్లా చెప్పట్లేదు, జెన్యూన్ గానే ముగ్గురు చాలా బాగా చెప్పారు. ముగ్గురు ఏ ఏరియాస్ లో ఇంప్రూవ్ అవ్వాలో కూడా చెప్పారు. వాళ్ళు నువ్వు ఇది తప్పు పాడావని ఎవరికి చెప్పరు, ఇన్పుట్స్ చెప్తారు. యు నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్. ఇలా పాడితే ఇంకా బాగా పాడగలవు, ఇక్కడ ఫ్లాస్ చిన్న ఇక్కడ ఈ చిన్న పాయింట్ మిస్ అవుతున్నావు అలా చెప్తారు. సో ఎవ్రీడే ఈ సాంగ్ ఎందుకు చూస్ చేసుకున్నారని అడుగుతారా? అలా అడగరా? మీరు మరి ఏ పారామీటర్ లో చూస్ చేసుకుంటారు ఒక సాంగ్ ని? ఈరోజు షోకి వెళ్ళాలి అన్నప్పుడు మీ మైండ్లో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, ఎన్ని సాంగ్స్ వింటూ ఉన్నారు, మీ ఫేవరెట్ బోల్ సాంగ్స్ ఉంటాయి, అందులో మీ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ చూస్ చేసుకోవాలంటే ఎలా? ఒక్కొక్కసారి గెస్ట్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు వచ్చినప్పుడు ఆయన పాటలు, ఒక్కొక్కసారి వాళ్ళు థీమ్ చెప్తారు. థీమ్ చెప్తే ఈజీ అవుతుంది కదా. థీమ్ చెప్పనప్పుడు ఐ విల్ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ సాంగ్స్. ఇప్పుడు ఏ చిలిపి కళ్ళలోన నాకు ఎప్పటి నుంచో పాడాలని చాలా ఇష్టం. బుగ్గే బంగారమ్మ కూడా నాకు చాలా 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 ఇష్టం. వైలిన్ సాంగ్ సింఫనీ వచ్చింది కదా ఆ రోజు మాకు ఫస్ట్, దానికి ఆ పాట బాగుంటుందని అది కూడా నాకు ఇష్టమైన పాట. సో అలా. సో మీరు ఎలా చూస్ చేసుకుంటారండి ఒక సాంగ్ ని? ఈరోజు ఏ పాట పాడాలి? సేమ్ అంతే. ఇప్పుడు బోల్డ్ అని పాటలు ఉంటాయి లిస్ట్ లో. ఒక పాట అయితే కొన్ని వెస్టర్న్ పాడాలనిపిస్తుంది, క్లాసికల్ పాడాలనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ అయ్యింది కదా, నెమ్మదిగా పాడొచ్చు అనుకొని కొన్ని ఉన్నాయి. బట్ నాకు అలా బాగా ఇష్టమైన పాట ఫస్ట్ ఆడిషన్ సాంగ్ నాది, లాలి లాలి. అది అనుకొని నేను పాడాలనుకునే పాట. అండ్ తెలుసా ఎలిమినేషన్ సాంగ్ కూడా నాకు ఇష్టమైన పాట. ఓకే, సో ఇందాక ఆయన సేవ్ చేస్తారు కదా, ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. మీకు ఎవరు ఎక్కువ హోస్ట్స్ ముగ్గురులో ఎవరు కొంచెం ఎక్కువ రారనుకున్నా మళ్ళీ? లేదు మీరు ఆయన సేవ్ చేస్తారు కదా, నేను గుర్తుపెట్టుకున్నాను. ఈసారి ఆయన సేవ్ చేస్తారా మిమ్మల్ని? ఇప్పుడు ఫస్ట్ టైం నాకు ఎప్పుడు ఉంటారు అయితే
ఫస్ట్ టైం ఆడిషన్ అప్పుడు భయం వేసింది నాకు పాడడానికి. కార్తిక్ గారు అసలు ఎప్పుడు నేను ఆయన చూడలేదు, తమన్ సార్ని నేను ఎప్పుడు కలవలేదు, ఈ తక్కని కలిసాను. బట్ ఏంటంటే యాజ్ అ జడ్జ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. భయం వేస్తూ ఉంటుంది పాడేటప్పుడు. ఆ రోజు మటుకి తమన్ సార్, ఐ ఫెల్ట్ లైక్ ఎంత మంచి ఆయన. కార్తిక్ సార్ కూడా కిందకు వచ్చి మా అమ్మగారితో మాట్లాడడం, ఇవన్నీ అసలు ఒకళ్ళని ఇలా తీసి వీళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పడానికి అసలు లేదండి. బికాజ్ అందరు ముగ్గురు కూడా అంత స్వీటెస్ట్. ఇది టిపికల్ క్వశ్చనే, బట్ ఇదే ఆన్సర్ ఉంటుంది. సరే ఇంక నేనేం అనలేనండి. బట్ ఒకసారి టాప్ 12 డైరెక్ట్ టాప్ 12 అని గోల్డెన్ మైక్ ఇచ్చారు కదా, ఏంటి ఒకసారి ఎలా అనిపించింది? బికాస్ మీరు చాలా ఎమోషనల్ మూమెంట్ లో ఉన్నారు, చాలా అక్కడ నుంచి పైకి వచ్చారు. అది నాకు మాట కూడా రావట్లేదు ఆ టైంలో. నేను అన్ఎక్స్పెక్టెడ్. నేను ఏమనుకున్నాను, కనీసం ఈసారి నేను ఇలా కనిపించి వాళ్ళ ముందు ఒక్కసారి పాడితే ఇది ముందుకెళ్తానా లేదా అన్నది వేరే విషయం. ఇక్కడ పాడాలి, ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద పాడాలి అని అనుకున్నాను. మా అమ్మగారు వచ్చారు. దట్ ఈస్ లైక్ ఇంకా అంతకు మించిన మూమెంట్ నాకేం అనిపించలేదు. సో అలా అయ్యేటప్పటికి అదే ట్రాన్స్ లో ఉన్నాను. ఫస్ట్ స్టేజ్ మీద పిలిచి నీతో కొంచెం మళ్ళీ మాట్లాడాలని గోల్డెన్ మైక్ ఇచ్చేటప్పటికి మొత్తం బ్లాస్ట్. సో హ్యాపీ. బట్ ఆ ఒక్క మూమెంట్ చాలా, అసలు మీ అమ్మగారు అక్కడ నుంచి చూడడం ఎగ్జాక్ట్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. మా అమ్మగారు ముందు చెప్పలేను. ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు తెలియదు, అంటే ఎందుకు మందు పెట్టారు అసలు మీ మదర్ కి? అంటే ఉంటారు కదండి ఈగో, కొంతమందికి తీసుకోలేరు. అమ్మ టైంలో, మా అమ్మగారి టైంలో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది. అండ్ షీ యూస్ టు సింగ్. ఎక్కడికి వెళ్ళినా ఆవిడకి ఫస్ట్ ఇలా వస్తూ ఉండేవి. సో కొంతమంది కిట్టన్ వాళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉండాలని లేదు. సో మనకి తెలీదు ఏంటి అవతల వాళ్ళు ఎలా ఉంటారన్నది మనకు క్లారిటీ లేదు. షీ యూస్ టు బి వెరీ స్వీట్, మా అమ్మ కూడా. సో సమ్వేర్ తనకు అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆఫ్టర్ చాలా అయ్యాయి. సో ఒక ఇది ఉండిపోయింది, సరే నాది ఇలా అయింది, నా కూతురు దాంట్లో నేను చూసుకోవాలి నన్ను అనుకొని. నాకు అసలు మ్యూజిక్ మీద పెద్ద ఇంట్రెస్ట్. ఐడియా ఉందా మీకు ఇప్పుడు ఆవిడ డ్రీమ్ ఏం రన్ అవుతుంది? ఆవిడ నేను మంచి సింగర్, నా కూతురా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అన్నది ఆవిడ డ్రీమ్. దేవుడి దయ వల్ల పాడాను, కొన్ని మూవీస్ కి పాడాను. సో మీ గురించి వచ్చేసరికి కమెంట్స్ చదువుతూ ఉంటారు కదా మీరు, మీ పర్ఫార్మెన్సెస్ కింద, మొన్న ఇంటర్వ్యూస్ ఇచ్చిన దాని కింద, వాటి కింద ఒక కమెంట్ చదివానండి నేను, తెలంగాణ వాళ్ళని తొక్కేస్తున్నారు అని చెప్పి. సో ఒక తెలంగాణ బిడ్డగా మీరు దీని గురించి ఏమంటారు? అసలు అలా ఏం లేదండి, అలా ఏం లేదు. తను చెప్పినట్టే ఫస్ట్ సెట్ 12లో సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీ. అండ్ ఇంత మంచి మూమెంట్స్ క్రియేట్ చేసుకున్నందుకు, అండ్ వాళ్ళు చెప్పినే నేను యాక్సెప్ట్ చేస్తాను, నా తప్పులని నేను రెక్టిఫై చేసుకొని ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని తెలంగాణ వాళ్ళని తొక్కడము అలా ఏం లేదు. చాలా అంటే సీరియస్ గా తీసుకున్నారు. మేబీ మీ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళు ఏమైనా ఉద్యమం నడిపితే రేపొద్దున మీరు ఇప్పుడు చల్లార్చాలి కదా. ఫీల్ అయ్యారు నిజంగా. అలా అసలు అలా ప్రాంతీయ భేదాలొద్దు, అందరం ఒకటే, మనందరం ఒకటే. ఒక్క ప్రాబబుల్ మిస్టేక్ చెప్పగలరా మీ లాస్ట్ చూస్ చేసుకున్న పర్ఫార్మెన్స్ లో? అంటే సాంగ్ గానీ, అంటే ఈ సాంగ్ కాకుండా వేరే సాంగ్ అయితే బాగుంటుంది, అలాగే ఏదన్నా ఏదన్నా చెప్పగలరా మీరు? కరెక్షన్ ఇది చేసుంటే వేరేగా ఉండేదేమో రిజల్ట్, అలాగేమన్నా? అంటే అలా అంటూ ఏం లేదు. బేసిక్ గా ఆ రోజు అందరు బాగా పాడారు. అందులో ఏమైనా చిన్న ఫ్లాస్ అనిపించుంటేనే. అండ్ ఇంకొకటి జడ్జ్మెంట్ అట్ ద సేమ్ టైం ఓటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన చేతిలో లేదు, పాపం వాళ్ళ చేతిలో కూడా లేదు, అంతా దేవుడి చేతిలో. మీరు తప్పు చేసింది ఎక్కడంటే, స్కంద అన్నప్పుడు ఆ వాయిస్ తో ఆడియన్స్ అన్న రోజు అనాల్సింది. పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మై డియర్ ఆడియన్స్ అని ఆ వాయిస్ తో అనుంటే ఓ అని చెప్పి ఓటింగ్ చేస్తారు. బట్ దే ఆర్ సో స్వీట్. మేము కనీసం టాప్ 11 వరకు వచ్చానన్నా కూడా వాళ్ళ సపోర్టే. వాళ్ళది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫాక్ట్ చాలా మంది పాపం ఫీల్ అయ్యారు. బయటకు వచ్చాక ఎలా ఉంటుందో అనుకున్నాను,
బట్ ఏంటంటే ఎలిమినేట్ అయ్యాక ఇంకా చూడాలనిపించింది హరిప్రియ, మీరు ఉంటే బాగుండు అనిపించింది. కుషాల్ కూడా సేమ్ అలాగే కొన్ని ఇంకొన్ని పాటలు పాడితే పాడుంటే అయిపోతుండే. బాగుండు, ఇంకా వినాలనిపించింది మీ వాయిస్. అచ్చారు వీఆర్ హ్యాపీ. మేబీ అంటే మీరు రన్నర్ అప్ కదా అక్కడ, సో పరిగెడుతున్నారు అనమాట ఎక్కువ. సో ఎక్కువ రోజులు ఎక్కడ కూడా ఉండకూడదు, బయటకు వచ్చేయాలి, పర్ఫార్మెన్స్లు ఇచ్చేయాలని ఏమన్నా అనుకుంటున్నారు. యా, సో ఫన్ అపార్ట్, ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. ఇంతసేపు సింగర్స్ కూర్చోబెట్టి పాటలు పాడించట్లేదు, వీడికి బుర్ర ఉందా అని ఏమైనా డౌట్ వచ్చిందా? రాలేదు, అసలు రాలేదు. అలా ఏం లేదు. సీరియస్లీ రాలేదా? నాకు వచ్చింది ఇప్పుడు. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా పాటలు పాడిస్తాను. సో ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను. ఏ పాట వింటే, అంటే మీరు ఏ సిచ్యువేషన్లో అన్నా ఉండనివ్వండి, మీరు పడుకుని ఉండనివ్వండి, నిద్రలో ఉండనివ్వండి, దరిద్రం మొత్తం మీ చేతిలోనే ఉండనివ్వండి, ఆ పాట వినిపిస్తే చాలు హమ్ చేసేస్తారు ఆటోమేటిక్గా, మీ కంట్రోల్లో ఉండదు మీ నోరు. సో అలాంటి పాట ఏంటి మీ లైఫ్లో? మీరు ఒక సింగర్ ని ఎలాంటి పాట అంటే అది చెప్పలేవు, ఇన్ని పాటలు అందుకే నేను ఇన్ని పెట్టా అనమాట. మీ సిచ్యువేషన్, మీరు నిద్రలో ఉన్నారు, డీప్ స్లీప్ లో ఉన్నారు, సిచ్యువేషన్ బాగాలేదు, దరిద్రం మన నెత్తి మీద ఉంది, ఇన్ని చెప్పా. అందుకే అంటే అది మూడ్ ని బట్టి ఉంటుంది. ఇంకోలేదండి మీకు అసలు, అయినా సరే ఏదో ఒక పాట, ఈ పాటను మీరు కంట్రోల్, మీరు ఆపలేరు, మీ నోరుని ఆపలేరు. అలాంటి పాట లేదా మీ లైఫ్ లో? అంటే ఒక పాట కాదు, చాలా ఉన్నాయి. అందులో నేను అంటే ఒక సెట్ ఆఫ్ అంటే రెహమాన్ సార్ పాటలు పిచ్చిగా వింటాను. ఏ టైంలో అయినా నా మూడ్ బాగాలేదో, నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆయన పాటలు పెట్టుకొని వింటాను. ఒక పాట చెప్పండి అందులో. ఓకే, వింటున్నావా? పాడతారా ఒకసారి? పలుకులు నీ పేరే తలచుకున్నా, పెదవుల అంచుల్లో అణుచుకున్నా, మౌనముతో నీ మదిని బంధించా, మన్నించు ప్రియా. తరిమే వరమా తడిమే స్వరమా, ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. అదే మీకు ఏమన్నా కక్ష ఉందా మీ గొంతు మీద? యాక్చువల్లీ తరిమే వర్మ నుంచి పాడితే కొంచెం ఫ్రీగా పాడేవారు, పలుకుల నుంచి తీసుకుని దాన్ని స్ట్రెస్ చేసి ఎందుకంత? అంటే అక్కడే సోల్ అక్కడ ఉంటుంది. సీరియస్లీ నాకు ఈ సాంగ్ చాలా కనెక్ట్ అయ్యానండి. ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు, మా ఇంటి మీద టెర్రస్ లేదు, పైన ఇంకొక ఫ్లోర్ లేదు, ఉండి అందులో ఒక అమ్మాయి జెస్సీ లాంటి అమ్మాయి అంటే బాగుండేది అనిపించింది. ఎవరు లేరు నిజంగా. చాలా కనెక్ట్ అయ్యాను ఆ సాంగ్ అంటే, బికాజ్ చాలా హ్యాపీయెస్ట్ మూవీ వచ్చినప్పుడు ట్రాన్స్ లో ఉన్నాం అందరూ. అవును సీరియస్లీ. సో మీకు చాలా టైం ఇచ్చాను, వాటికి మీరు ఆల్రెడీ ఫిల్టర్ చేస్తుంటారు. నాకు కూడా మూడ్ ని బట్టి, అంటే ఏమన్నారండి చెప్పండి ఒక మాట. ఎంతసేపు టైం ఇచ్చి పాట కూడా పాడి చెప్తున్నా నేను ఆన్సర్. అంటే డిమోటివేటెడ్ ఉన్నప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తిలో చల్ చలో చలో అలాంటివి కూడా సాంగ్స్ ఉన్నాయండి, దాని గురించి కూడా అడుగుతాను. సో బట్ కొన్ని పాటలు చాలా ఉరికే చిలక, ఉరికే చిలక. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏ సాంగ్ వింటున్నప్పుడు మీకు హమ్ చేయాలనిపిస్తుంది ఆటోమేటిక్గా? ఏ సిచ్యువేషన్లో అయినా ఉండనివ్వండి, మీరు ఏడుస్తూ ఉండొచ్చు, మేబీ లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని తిడుతూ ఉండొచ్చు, ఆ టైంలో మీరు హమ్ చేసే పాట. బట్ ఒక గుడ్ థింగ్ ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ సాంగ్ పాడినా ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఫేస్ వింటూ ఉండవద్దు, ఎందుకంటే ఆయన చాలా ఫీల్ అవుతూ ఉంటారు, ఆయన మరీ ఇన్వాల్వ్ అవుతారండి. నేను మిగిలిన కంటెస్టెంట్ లో కంటే ఎక్కువ చూసాను, నేను చాలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. చాలా మంచి విషయం. అందాల రాక్షసిలో మనసు పలికే చాలా ఇష్టం. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైనా తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ, గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే
ఆర్పునది ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా. జీనియస్ ఏంటి నిజంగా. ఎందుకు చెప్పమంటారా, ఇప్పుడు సాంగ్ ఇప్పుడు 1 minute ఎవరైనా టైం ఇచ్చారనుకోండి, పల్లవి పాడేసి వదిలేరు, పల్లవి చరణం కవర్ చేస్తారు, ఎక్కడెక్కడ స్కిప్ చేయాలి ఆ చిన్న చిన్న లైన్ స్కిప్ చేస్తారు, ఓవరాల్ మాత్రం వచ్చేస్తుంది రౌండ్ కరెక్ట్ గా. చరణ్ నుంచి స్టార్ట్ చేస్తా, చరణ్ నుంచి స్టార్ట్. లేదు లేదు, మీకు బాగానే స్టార్ట్ చేశారు, మధ్యలో స్కిప్ చేశారు ఒక్కొక్క లైన్, మళ్ళీ రిపీట్ ఎందుకు. Same tune కదా అది కూడా. విశ్వమంతా కలిపారు వెంటనే. నేను రెగ్యులర్ గా వింటా సాంగ్, అందువల్ల నాకు అర్థమైంది. సో మీరు కూడా ఇక్కడ చూసారా మ్యూజిక్ లవర్ మీరు కూడా? చాలా చాలా అది ఇప్పుడు ఫస్ట్ ఇద్దరు బంగారాలు అన్నాను స్టార్టింగ్ ఇంట్రో, గోల్డెన్ మైక్ గోల్డెన్ టికెట్ అన్నాను. ఇప్పుడు ఏ సాంగ్ వింటే డాన్స్ చేయాలనిపించేస్తుంది, అయ్యో కుదురుగా కూర్చోలేకుండా కాలు చేయి కదపడం అయినా అట్లీస్ట్. మీకు ఈసారి మీకు ఛాన్స్ ఇస్తాను కొంచెం ఆలోచించుకోవడానికి, ఫస్ట్ మీ నుంచే. ఇద్దరు అమ్మాయిలతో మూవీలో గణపతి బప్ప మోరియా ఆ పాట పాడతారా? చరణం ఒకటి, అదే పల్లవి ఒకటి పాడతారా? చరణం అయినా పాడాలి, మధ్యలో అయినా తీసుకోండి, ఒక చిన్న లైన్ పాడండి. చెల్లో చెల్లో నడిచే దారిలో నీకే నువ్వు చెప్పే హలో, ననా తనా నడిచే దారిలో నీకెదురవ్వచ్చు భయపెట్టొచ్చు, ముందడిగేస్తే గెలిచేయొచ్చు, గణపతి బప్ప మోరియా గణ 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 గణపతి బప్ప మోరియా. ఇప్పుడు నేను చాలా చాలా పాటలు ఉన్నాయి అందులో. డోలే 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 అంటే డో అదేనా? అదే ఓకే ఓకే, అది విన్నా బాగా అనిపిస్తుంది. అదేనా? అదే అదే డోలే అయితే ఓకే, మామూలుగా మనం అడిగింది ఏంటి, డాన్స్ చేస్తూ ఆ పాట విన్నప్పుడల్లా డాన్స్ చేయాలనిపించేస్తుంది, మరి డాన్స్ చేస్తూ పాడాలి. మరి అంతే కదండి, మీకు ఆ పాట వింటే డాన్స్ వేయాలని అనిపిస్తుంది పరిస్థితిలో. అది లోపల శృతి హాసన్ అనమాట, లోపల వేస్తుంటాం. నైస్, బాగుంది, అమ్మ బాగా తప్పించుకుంటుంది. మిమ్మల్ని సేవ్ చేసి ఆవిడ సేవ్ అవుతున్నారు అమ్మా అనుకోకుండా. డోలే డోలే దిల్ జర జరా నిన్ను ఓర ఓరగని నరవరా, జాగుమాని చై కలపరా, జత చేరి నేడు జతి జరుపరా, జర జల్ది జల్ది పెన్నెల కడనే నారా, ఓడి అంతరంగ సంబరమునకే రారా, రాలుగాయ వేరసికుడా కసికోకలాగు సరి సరసుడా, రార మాటుకే ముడిపడా నిసికేళి వేళ జత చోరా, చలగ చలగ యహ ఇష్క జమానా, కరగ కరగ హర్ దిల్ కో దీవానా, చలగ చలగ యహ ఇష్క జమానా, కరగ కరగ హర్ దిల్ కో దీవానా. ఫస్ట్ టైం నేను లైట్ సాంగ్ పాడించాను పెడతా కదా, ఎనర్జెటిక్ సాంగ్. మీరు పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన వాటిలో ఏం సాంగ్ అండి? ఏంటి కాదు, లాలీజో కూడా కాదు, ఫస్ట్ తర్వాత కోరస్ పాడారు ఎక్కువ, వెనకాల కూడా ఇద్దరు అమ్మాయిలు. ఏంటది, ఏం పాట అది? కన్నాని ఎదురించరా. కన్నాని ఎదురించరా. పాపం వాళ్ళ ముక్కులు చూసారా ఎలా అయిపోతున్నాయి. మీరు మీ పాటకి పాపం వాళ్ళ వెనకాల నుండి కోరస్ పాడారు అన్నమాట. పాటకి ఏంటికేనా? ఓకే ఓకే. పాపం వాళ్ళ ముక్కులు ఇలా పాపం చాలా స్ట్రెస్ అవుతున్నారు అనమాట. అది యాక్చువల్లీ డివిజన్స్ అలా పాపం అనిపించింది నాకు. అమ్మ ఈవిడ కష్టపడమే కాదు, ఈవిడ వాయిస్ ని కష్టపడడం కదా, వాళ్ళని కూడా కష్టపడ. ఏంటంటే బేసిక్ గా పాటల్లో నాకు వచ్చిన పాటలు అన్ని కూడా అన్ని కోరస్ ఎక్కువ ఉన్నవి. పాపం నేను పాడితే లాస్ట్ లో నేను హైస్ లో పాడాను, పాపం వాళ్ళకి పాడాల్సి వచ్చింది, ఇంకా తప్పలేదు. మీ పాటలన్నీ ఏంటో తెలుసా, కొమరం భీముడు వాయిస్ అనమాట, వాయిస్ ని కొరడా పెట్టి కొడుతున్నారు. మీరు అంటే సింగిలేనా భయ్యా? సింగిల్.
ఓకే, ఏ సాంగ్ వింటే లవ్ లో పడాలనిపిస్తుంది? అంటే లవ్ వైబ్స్ మీ లైఫ్ లో లవ్ లేకపోయినా ఫీల్ అవుతారు మనం లవ్ లో ఉన్నట్టు. లవ్ వైబ్స్ వచ్చే సాంగ్ ఏంటి బాగా? నాకు మ్యూజిక్ అంటేనే విపరీతమైన ఇష్టం. దానికి దీనికి నేను లింక్ చేయాలనుకోలేదు. మీరు ఆ రోజు ఫస్ట్ ఆడిషన్ లోనే ఇచ్చారు ఆ డైలాగ్. ఎవరిని తలుచుకుని పాడారు? మ్యూజిక్ నే తలుచుకుని పాడాను అమ్మా, గీతా మాధురి గారు అక్కడ అన్నారు. ఎప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వేస్తే అలా? అది నిజం. అంటే చాలా లేటుగా వచ్చింది మ్యూజిక్ నా లైఫ్ లోకి. సో ఆ పాటకి ఉన్న ఫీల్ ని ఆ పాటలో యూజువల్ గా నేను వీడియో సాంగ్ కూడా చూస్తాను అనమాట, ఫీల్ అర్థం కావడానికి. సో ఆ పాటలో ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఫీల్ అవ్వడమే. ఏ పాట వింటే ఆ పాట, అప్పుడు ప్రేమ ఎంత మధురం లాంటివి వింటే ఆ వైబ్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు పాడిన పాటలా వినిపిస్తే ఆ వైబ్ వస్తుంది. అది నిజమే, అది అట్లా ఏం. ఓకే, ఆ క్వశ్చన్ మీకు కట్ చేస్తున్నానా, ఆవిడకి ఇస్తున్నాను అయితే. ఇప్పుడు కాదు, రేపు ఫ్యూచర్ లో కూడా మీరు పెళ్లి చేసుకుంటారు, అప్పుడైనా ఓకే ఈ సాంగ్ వైబ్ ని అప్పుడు అనుభవిద్దాం, బాగా ఫీల్ అవుదాం అని చెప్పి అనుకుంటారు కదా. పాడతాను, పాడాలా? ఈ పూట చెలిన మాట ఇక కరువై పోయెనులే, అదరము నడుమన ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేతారెను నా మనసే. జెన్యూన్ ఎఫర్ట్, సీరియస్లీ. అంటే కరెక్ట్ గా నేను అడిగిన సిచ్యువేషన్ కరెక్ట్ గా పాడవాడు. ఇది స్వర్గమా నరకమా తెలియకుందిలే అని చెప్పి. వెరీ నైస్ అండి, సీరియస్లీ. ఆయన స్కిప్ చేశారు కానీ మీరు సూపర్, మీరిద్దరినే కవర్ చేస్తారు ఈ సాంగ్. సో ఈసారి ఆయనకి ఇస్తాను. మిమ్మల్ని బాగా లోలో ఉన్నప్పుడు మోటివేట్ చేసే సాంగ్ ఏంటి? ఆ సాంగ్ వింటే చాలు ఆటోమేటిక్ గా మోటివేట్ అయిపోతారు. కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే, అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో చల్ చలో చలో చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో, తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే, కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి బ్రతుకు నేర్పు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే, తాననా ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక మీరు డోలేకి ముందు ఒకటి అన్నారు కదా, ఏంటది దాన్ని ఏమంటారు? లిరిక్స్ కాకుండా ముందు చిన్న యా హమ్మింగ్ సంథింగ్ అదొకటి. ఈయన ఫస్ట్ ఆ సాంగ్ లో ఒక హమ్మింగ్ ఉందండి, ఒక మారు కలిసిన అందంలో మధ్యలో ఏదో హమ్మింగ్ ఉంది. అది ఎలా చేస్తారు అనేది నాకు అర్థం కాలేదు. మీది కొత్తగా ఉంది, సాంగ్ లో కంటే మీది వేరేగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అది కాదు, తర్వాత వచ్చింది, మధ్యలో వచ్చింది. అది యాక్చువల్ గా నేను 2 సార్లు ఈ పాట కోరస్ పాడా. ఈ పాట పాడక ముందు సో స్టార్టింగ్ అంతా నాకు తెలుసు, దాని ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అక్కడ చూపించారు ఆయన. నైస్. నాకు అది విన్నప్పుడు అర్థం కాదు, అది మీరు ఎలా గ్రాప్ చేసి దాన్ని ఏదో పదాలు పెట్టాలి కదా, అక్షరాలు పెట్టాలి కదా, ఎలా పెట్టారు అనేది నాకు అర్థం కాదు. తురుదు అది నిజంగా తురుదుం అంతేనా? అంతే నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఫైనల్ గా ఎండ్ చేసే ముందు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలా అడగకూడదు, చాలా మంది ఉంటారు. ఒకరు అంటే అందులో ది బెస్ట్ అంటే నాని గారు చాలా ఇష్టం నాకు తెలుగులో. రీజన్ చాలా న్యాచురల్. ఇప్పుడు ఆయన్ని చూస్తే అరే భలే ఉంటారే, మనతో కూడా మాట్లాడితే బాగుండు. మన పక్కింటి అబ్బాయి అంటారు, నిజంగా పక్కింట్లో ఉన్నాడా అంత అలాంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారా? లేరా? మరి ఎందుకంటారు పక్కింటి అబ్బాయి? నాకు అర్థం కాదు. బట్ అంటే బాగుండు ఫీలింగ్ వైబ్. మీరు ఇందాక అన్నారు కదా ఏమై చేసేవాళ్ళు పైన, మీకు పక్కింట్లోనా?
నైస్. నాని గారికి ఇది వెళ్ళాలి ఏదో రకంగా. యా ఓకే నైస్ అండి. ఒక నాని గారు ఒక పాట పాడండి. సారీ మీ ఫేవరెట్ హీరోయిన్ కూడా చెప్తారా? కాంబినేషన్ ఉంటే అదే పాడతారు కానీ. పా, నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం. యా ఓకే. వాళ్ళిద్దరు రెండు మూవీస్ ఉన్నాయి, ఏగా ఉంది, ఎటో వెళ్ళిపోయింది మనసు ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ కమ్మని అందులోనే కదా, కమ్మని. అందులోనే. అవును. అది పాడేస్తా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేను చట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేను చట కుశలమే. సో మీకు వచ్చింది కాబట్టి మీకు మారిపోయింది మీకు. సో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సింగర్ ఎవరు, వాళ్ళ కాంబినేషన్ లో సాంగ్ పాడాలి? ఇదే ఈజీ కదండి నిజం చెప్పాలంటే. ఇష్టమైన సింగర్ బాలు గారు. ఇష్టమైన కంపోజర్స్ చాలా మంది ఉన్నారు. సో బాలు గారు పాట పాడితే పాడతాను. ఓకే. సరే నేను చిరంజీవి గారి పాట ప్రిపేర్ అయ్యా. నా ఫేవరెట్ హీరో. అసలు దర్శన్ గారు సో క్లెవర్. బాలు గారి పాట మీకు మెలోడీస్ కదా బాగా ఇష్టం. నాకైతే రెండు వచ్చినాయి ఐడియా. గల్ గల్ ఒకటి, ప్రేమ ప్రేమ ఒకటి. ప్రేమ అదొకటి, గల్ గల్. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా, ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా, ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే, అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే, దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే, సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే. సూపర్ సూపర్. ఇప్పుడు ఒకటి అన్నారు కదా ప్రేమ అంటే, అది ఒకసారి చెప్పండి. ప్రేమ అంటే ఏమంటే? ప్రేమంటే ఏంటంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకైనా తెలుసా ప్రేమంటే. మరి ఇది తెలిసిన మీరు లాస్ట్ టైం ప్రేమ లేదని ఎందుకు పాడారు? ప్రేమ లేదని ఎందుకు పాడారు చెప్పండి నాకు. సో ఎందుకు పాడానండి? సో ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సిద్ధార్థ్ పాడాను. సో అది ఏమో కార్తీక్ గారు, కాదు కార్తిక్ గారిది. ఆ సాంగ్ అభినందన కార్తిక్ గారిది. అభినందనలో కార్తిక్ అయిపోయారు. కార్తిక్ అయిపోయారు ఇప్పుడు. అప్పుడు కార్తిక్ అయ్యారు ఇప్పుడు. అట్లా అలా అంతే. సో చాలా బాగా ఆడుతున్నారు క్వశ్చన్స్. ఓకే అండి. సో మీకు ఒక మంచి స్టెప్ ఇది కూడా. మీకున్న స్టెప్స్ లో మీరు ముందుకు వెళ్తున్న దారిలో ఇది ఒక మంచి స్టెప్ పడింది. ఇంకొక స్టెప్. దీని తర్వాత మీరు మీ గోల్డెన్ మైక్ ని క్యారీ చేస్తూ మీరు ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చినా గోల్డెన్ పర్ఫార్మెన్స్ అనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఆ గోల్డెన్ టికెట్ ని తీసుకుని ప్రతి కంట్రీకి వెళ్ళిపోవాలి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ సక్సెస్ అండి. That's all for now. This is Darshan signing off.